హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో చాలామంది కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, అలానే చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి. సో కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. అండ్ చాలామంది అడుగుతున్నారు కదా, హయాన్ ఎలా ఉన్నాడు ఏంటి అనేసి. సో అలానే ఎందుకు వీడియోస్ రావట్లేదు సిస్టర్, అసలు ఏం జరిగింది, ఏమైంది, హయాన్ బాగున్నాడా, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సో తమ్నేల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా అండి. అవునండి, అనుకోకుండా మా బాబాయ్ సడన్గా చనిపోయారనమాట. సో అందువల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. ఇంకా హయాన్ అయితే చాలా బాగున్నాడు, హయాన్ గురించి వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది హయాన్ గురించి మీరు అలా అడుగుతూ ఉంటే. బట్ మేమైతే చాలా బాధలో ఉన్నాము, అందువల్ల నేను వీడియోస్ అనేది పెట్టలేకపోయాను. హయాన్ అయితే మాత్రం చాలా బాగున్నాడండి. కాకపోతే వాళ్ళు వచ్చిన ఇంప్రూవ్మెంట్ అనేది మళ్ళీ నార్మల్గా వచ్చేసింది, అంటే తగ్గిపోయింది. ఎందుకంటే ఇంకా థెరపీస్కి పంపించట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు కదండి. సో దగ్గర 10 days అయిపోయింది. ఎందుకంటే 4 days హాలిడేస్ ఉన్నాయి, ఇంకా ఈ 4-5 days లీవ్ అయితే పెట్టామన్నమాట. సో ఇంకా అందువల్ల వాళ్ళు వచ్చిన ఇంప్రూవ్మెంట్ కూడా మళ్ళీ డౌన్ అయిపోయింది. మేము కూడా ఫోకస్ చేయలేకపోయామండి వాడి మీద, అందరం కొంచెం బాధలో ఉన్నాము అందువల్ల. సో ఇంకా మళ్ళీ థెరపీకి పంపించడం వల్ల మళ్ళీ మనం కేర్ తీసుకుంటే వాడు మళ్ళీ సెట్ అవుతాడు, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. జస్ట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని చెప్పి నేను ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నానండి. సో ఇంకా నేను వీడియోస్ పెడతాను, మ్యాక్సిమం రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి. కామెంట్స్లో వచ్చేసి డైట్ చార్ట్ అనేది నేను ఫాలో అయ్యాను, మీకు కావాలి అనుకుంటే నాతో కాంటాక్ట్ అవ్వండి, నేను డైట్ అనేది మీకు చెప్తాను అన్నారు. సో ష్యూర్ అండి, ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కామెంట్స్ అన్నిటికి కూడా నేను రిప్లై ఇవ్వలేకపోయాను. సో కొన్ని అయితే చూశాను, కొన్ని చూడలేదు. చూసిన వాటిలో ఈ డైట్ కామెంట్ అనేది నేను చూశాను. ఖచ్చితంగా మిమ్మల్ని నేను అప్రోచ్ అవుతాను. ఒకవేళ మీరు కానీ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా నాకైతే మీరు ఫాలో అయిన డైట్ చార్ట్ మొత్తం కూడా చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మమత1424 అనమాట. సో అందులో ఒకసారి నాకు చార్ట్ అనేది పంపించండి, నేను డైట్ ఫాలో అవుతాను. సో ఇంకా వాడికి వచ్చేసి షుగర్కి సంబంధించినవి కానీ, మిల్క్ సంబంధించినవి కానీ, వీట్కి సంబంధించినవి కానీ ఇవేం పెట్టట్లేదండి. ఆల్రెడీ నేను అవంతా కూడా వాడికి అవాయిడ్ చేసేసాను. సో ఏ ఫుడ్ అయితే వాడికి ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది అనేది చెప్పండి. అవాయిడ్ చేసేటి అయితే మ్యాక్సిమం నాకు తెలుసు, అవాయిడ్ చేస్తున్నాను. సో మనము వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ రావడానికి ఇంకా ఏదైనా ఫుడ్ ఫాలో అవ్వచ్చు అంటే అది చెప్పండి, నేను ఫాలో అవుతాను. సో నేను పర్టికులర్గా ఇప్పుడు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, చాలామంది మెసేజ్ పెట్టారనమాట. సో నేను రిప్లై ఇవ్వలేకపోయాను. ప్రతి మెసేజ్కి రిప్లై ఇచ్చే కంటే ఒక వీడియో అయితే చేస్తే అందరికీ తెలుస్తుంది కదా, సో అందరికి కూడా ఆన్సర్ దొరుకుతుంది కదా అని చెప్పి నేను వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో మేము ఆంధ్రాకి వచ్చామండి. వచ్చిన తర్వాత సో ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా ఆ బాధలో ఉండిపోయి ఇంకా వీడియోస్ అనేది పెట్టలేకపోయాము. రెగ్యులర్గా అయితే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను నేను. ఇంకా ఇంతకన్నా వీడియోలో ఏం చెప్పలేను. సో నేను ఇంకొక విషయం ఏంటి అంటే, హయాన్లో స్పెషల్ స్కూల్కి పంపిస్తూ ఉన్నాను కదా, అప్పుడు కొంచెం మార్పు అయితే వచ్చిందండి. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మేము జస్ట్ క్యాజువల్గా వచ్చాము, హాలిడేస్ ఉన్నాయి కదా 4 days అని. అప్పుడు చాలామంది అన్నారనమాట, వీళ్ళు కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఓకే బాగుంది అనేసి. తర్వాత ఇంకా మేము రిటర్న్ మళ్ళీ బెంగళూరుకి వెళ్ళే రోజు ఇలా జరిగింది. సో మిడిల్లోనే మళ్ళీ డ్రాప్ అయిపోయి రిటర్న్ వచ్చేసాము ఆంధ్రాకి. సో ఇంకా అలా అనుకోకుండా బాబాయ్ గారు చనిపోవడము, సో ఇంకా బాధలో ఉండడము, ఇంకా హయాన్ని కొంచెం అవాయిడ్ చేసేసామన్నమాట. అంటే వాడికి మనం రెగ్యులర్గా కూర్చోబెట్టడానికి, సో ఫుడ్ మనం వాడే తీసుకొని తినడానికి ఇవన్నీ ట్రై చేసేదాన్ని కదా, అవన్నీ కొంచెం ఫోకస్ తగ్గిపోయింది అనమాట. అంటే ట్రై చేయలేదు, వాడి మీద ఫోకస్ అనేది తగ్గిపోయింది. దాంతో మళ్ళీ యాజ్ యూజువల్ వచ్చేసాడు. సో ఇంతకన్నా నేను వీడియోలో ఎక్కువగా ఏం మాట్లాడలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇద్దామని చెప్పి నేను వీడియోని షూట్ చేశాను. హయాన్ అయితే బాగున్నాడు. సో వాడి మీద మీరు చూపించే ప్రేమకి నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.